నమస్తే. ఏపీ ఎలక్షన్స్ అంతా ఒకవైపు అయితే పిఠాపురంది మరోవైపు. ఎందుకంటే పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఒక పబ్లిసిటీ కావచ్చు, పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ కావచ్చు, అది మరో ఎత్తు. అయితే పిఠాపురానికి పూర్తి మెగా ఫ్యామిలీ అంతా సందడి మనం చూసిందే. కాకపోతే దీనికి భిన్నంగా అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు, ఏంటి, దీనివల్ల పుష్పకి ఏమన్నా ఇబ్బందులు కలగబోతున్నాయా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పిఠాపురంలో మెగా ఫ్యామిలీ కావచ్చు, మెగా కాంపౌండ్ మొత్తం కూడా మనం అక్కడ చూసాం. ఎక్కడైతే మన సాయిధరం తేజ్తో పాటు వైష్ణవ్ తేజ్, ప్రతి ఒక్కరిని, వరుణ్ తేజ్తో పాటు అందరినీ చూసాం. కానీ వీళ్ళందరికీ భిన్నంగా అల్లు అరవింద్కి, మెగాస్టార్ ఫ్యామిలీకి కొంత ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది అన్నది కాస్త పూర్తిగా క్లియర్గా అంతా ఒకవైపు ఉంటే ఇక్కడికి వచ్చేసి మనం పుష్పాన్ని మాత్రం ఇక్కడ చూసాం నంద్యాలలో. సో నిజంగానే ఈ విభేదాలకి పూర్తి స్థాయిలో అర్థం పట్టినట్టుగా కనిపిస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలండి? అంటే అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకని అనుకుంటున్నా. ఎన్నికలు కూడా అయిపోయినాయి కదా, ఎప్పుడో జరిగింది, వారం రోజుల క్రితం, దాదాపు వారం 10 రోజులు అవుతుంది జరిగి. ఇప్పుడు మళ్ళీ దీని గురించి మళ్ళీ పొలలో ఎగదోయాల్సిన అవసరం ఉందా అనేది ఒక అభిప్రాయం. కాకపోతే మాట్లాడాలి కాబట్టి, అంటే దీంట్లో మంచి చెడ్డలను బ్యారేజ్ వేసుకోవాల్సి వస్తే ఇక్కడ నాకైతే అల్లు అర్జున్ది తప్పు అనిపిస్తుంది. మరి దీనికి వెనకాల కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకుంటూ వెళ్తే, ఆయన చెప్పే కారణాల పరంగా చూసుకుంటే ఏంటంటే, ఈయన వైఫును శిల్పారవి వైఫ్ క్లాస్మేట్స్ అట. మరి ఆ క్లాస్మేట్స్, ఆ ఫ్రెండ్షిప్ మా మధ్యన, అంటే శిల్పారవి గారు చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా, అలా మా ఫ్రెండ్షిప్ కూడా జరిగింది, మేము ఫారిన్ వెళ్తాం ఫ్యామిలీతో అని చెప్పి అని అన్నాడు. కాబట్టి ఇది థిక్ అండ్ థిన్ ఫ్రెండ్షిప్ లాగా నాకు అనిపించింది. అంటే ఆ ఫ్రెండ్షిప్ వల్లే వచ్చాడని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అంటే ఇవాళ చెప్పాలంటే బయట అయితే టాక్ ఏంటంటే, ఇదివరకు ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటారు, కానీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ లాగా రెండుగా డివైడ్ అయిందనే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు వర్గం వాళ్ళే కాపాడుకుంటారండి. ఇప్పుడు ఏదైనా సరే అంతే. దీనికి అసలు ఎక్కడ బీజం పడింది అనుకోవాల్సి వస్తుందంటే, సరైనోడు సినిమా సక్సెస్ మీట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ఫ్యాన్స్ గొడవ చేశారు. నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ప్రసంగించడం అక్కడ మొదలైందండి. అంటే అసలు ఈ రెండు వర్గాల మధ్యలో పట్టలేదు. మెగా ఫ్యామిలీకిను అల్లు ఫ్యామిలీకి మధ్యలో ఏదో తేడా ఉంది, తేడా కొడుతోందని చెప్పేసి అప్పుడే కొంతమంది వాసన పసిగట్టారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరగడం కానీ గ్యాప్ ఉందనేది మాత్రం కొంతవరకు వాస్తవం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇదివరకు చాలా దగ్గరగా అనిపించిన వాళ్ళు కొంత గ్యాప్ అయితే క్రియేట్ అవుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక పథంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ ఒక ప్యారలల్గా ఎదగటం, మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎదిగిపోయి ఉండటం, ఇట్లా వాళ్ళ పరంగా చూసుకుంటే అట్లా. ఇక్కడ ఈ ఫ్యామిలీకి వచ్చేసరికి మరి అల్లు అరవింద్ గారు నటుడు అవ్వాలనుకున్నారు, హీరో అవ్వాలనుకున్నారు, అవ్వలేదు, కానీ నిర్మాతగా ఎదిగిపోయారు ఆయన. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఆ స్టార్డమ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. దాంతో ఆ స్టార్డమ్ బన్నీకి వచ్చింది. అర్జున్కి రావడంతో అతను ఐకాన్ స్టార్కి ఎదగటము, అంచెలంచెలకి ఎదగటం. ఒక విధంగా చెప్పాలంటే ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళలో ఎదుగుతుంటే మాత్రం కొంత ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా అనే అనుమానాలకి బలం చేకూర్చింది మొన్న ఆయన వెళ్ళటం అనేది. అయితే ఈ నేపథ్యంలో నాగబాబు గారు, ఎవరైతే జనసేనకు సంబంధించి ప్రధాన కార్యదర్శి అవుతున్నారో, ఆయన కూడా కొంత విమర్శలు అయితే చేసింది చూశారు. సో దాని గురించి ఏం చెప్పు? ఇప్పుడు అసలు ఒకటండి, ఈయన ట్వీట్ చేయడం ఒక తప్పు. ఈయన ఇప్పుడు అల్లు అర్జున్ ఏమో నంద్యాల వెళ్ళటం, అరవింద్ గారు అక్కడ పిఠాపురం వెళ్ళటం, అంటే దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అన్నట్టుగా అరవింద్ గారు వెళ్ళారు అక్కడ. పోనీ అల్లు అర్జున్ గారు ఫస్ట్ పిఠాపురం వచ్చేసి ఇక్కడ ప్రచారంలో పాల్గొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు. మరి ఆ చిన్న తప్పు ఎలా జరిగింది? కామన్ సెన్స్ ఉంటుంది ఇంకా ప్రతి మనిషికి. ఇప్పుడు మన ఫ్యామిలీ వ్యక్తి అనుకున్నప్పుడు మరి ఆ పవర్ స్టార్కి సపోర్ట్గా ప్రసంగించి ఆ తర్వాత ఫ్రెండ్షిప్ పరంగా, లేదా అక్కడికే ముందు వెళ్ళిపోయండి, మీకు ఇంకా బంధుత్వం కన్నా ఫ్రెండ్షిప్కి విలువ ఎక్కువ అనుకున్నారు అనుకోండి, ముందు నంద్యాల వెళ్ళండి, ఆ తర్వాత ఇక్కడ రండి, అలా చేసినా సరిపోయేది. ఇక్కడ ఏమో ట్వీట్ చేసి అక్కడికి ఏమో వెళ్ళి ప్రచారం చేయడం అనేది చాలా విమర్శలు అయితే వచ్చినాయి. అయితే ప్రజలందరిలో కూడా ఒకేట అనుకుంటున్నారు ఏంటి అంటే, ఇది పక్కా ప్లాన్తోనే జరిగింది. ఎందుకంటే అది ప్రచారానికి ఆఖరి రోజు సాయంత్రం 4:30-5 ఆ టైంలో అది కనిపించడం, అల్లు అర్జున్ కనిపించడం కావచ్చు, లేదా ముందు రోజు రాత్రి నుంచే శిల్పా రవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్నాడు, నన్ను కలుస్తానికి అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పేసి. వీటి ప్రచారం కావచ్చు, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ద్వారా అక్కడ ఉన్న ఎస్పీ కావచ్చు, ఇంకొక 2 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా వేటుకు గురయ్యారు. సో ఇదన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15 రిలీజ్ కాబోయేటువంటి పుష్ప 2 పైన నిజంగా ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? సినిమా మీద అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రం కొంత డ్యామేజే.
బన్నీకి. ఎందుకంటే బన్నీకి అంతో ఎంతో కాస్త మంచి పేరు ఉంది. బిహేవియర్లు కానీ ఇతరత్ర చూసుకున్నప్పుడు కొంత అతను కొద్దిగా మనం గోల్డెన్ స్పూన్తో పుట్టామనే దీనికి కాకుండా కొంత మంచిగా అతను అందరితోనూ చక్కగా కలుపుపోయే తత్వం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంత బన్నీ క్యారెక్టరైజేషన్ మీద కొంత నీడలు కమ్ముకునే ప్రమాదం అయితే ఉంది. అది సినిమా మీద ప్రభావం అంటే సినిమాలో దమ్ముంటే దాన్ని సక్సెస్ని ఎవరు ఆపలేరు. కాకపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్కిను ఇక్కడ ఫ్యాన్స్కి మాత్రం గ్యాప్ వచ్చిందంటే మాత్రం దాని ఎఫెక్ట్ కొంతవరకు పడుతుంది. ఫ్యాన్స్లో గొడవలు వచ్చినాయి అనుకోండి, దాని ఎఫెక్ట్ పడుతుంది. ఏదేమైనా ఫలితాలు వచ్చిన తర్వాత సక్సెస్ అయితే అది వేరే విషయం అండి. ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తారు, అందుట్లో అనుమానం ఏం లేదు. కాకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు పక్క వెళ్ళారు, సినిమా వాళ్ళు చాలామంది వెళ్ళారు. మరి తర్వాత చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు రామ్ చరణ్ కుక్కటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పవర్ స్టార్ని కలిసి మద్దతు ప్రకటించి వచ్చారు. వాళ్ళతో పాటు అరవింద్ గారు వెళ్ళారు. ఇక నాగబాబు గారు బాధ్యతగా చేస్తున్నారు. చిరంజీవి గారు ఏంటంటే ఆయన ఒక వీడియో ద్వారా బయట ఇచ్చారు. ఇంత జరిగినప్పుడు అదే ఫ్యామిలీ వ్యక్తి అయి ఉండి ఆయన అక్కడికి మాత్రం వెళ్ళి ఇక్కడ ట్వీట్ చేయటం అనేది మాత్రం చాలా పెద్ద మిస్టేక్. అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది మనం చెప్పలేం. కానీ ఇవాళ లోకం కాకులు అంటూ ఉంటారు, లోకం కోడే కూస్తుంది అంటారు. ఇవాళ లోకం కోడే కూయక్కల సోషల్ మీడియా కోడే వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఆచితూచి అడుగులు వేయాలి. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జునే తప్పు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎంత భారీగా టగ్ ఆఫ్ వార్గా ప్రెస్టీజ్ ఇష్యూకి తీసుకున్నారు. పవర్ స్టార్ని ఓడించడానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి 7,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి 7,000 రూపాయలు వెచ్చించి ఆయన ఓడించాలి అని కసితో అలా ఉంటున్నప్పుడు కనీస ధర్మంగా మనం అక్కడ ప్రచారం చేస్తే మన ఆ ప్రాంతం వ్యక్తులు మన పాలకుల వాళ్ళ నుంచి వచ్చారు, మా నాన్నగారు మన తాతయ్య గారు అక్కడ వాళ్ళే, ఇలా అనుకున్నప్పుడు ఇక చిరంజీవి గారు బయట వ్యక్తి కాదు కదా, మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి అక్కడ ఈ విషయంలో తప్పు మాత్రం బన్నీదే కనిపిస్తుంది. సో చూద్దాం సార్, బన్నీ మరక మంచిదే అనుకుంటాడా లేదా మరకని కడిగేసుకుంటాడా అనేది మాత్రం అతి తొందరలో తన నుంచి ఒక రిప్లై మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పీకే ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు. చూద్దాం జరగబోతుందా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.